అందరికీ నమస్కారం అండి. నేను మీ కేకే రాజా. స్ట్రాబెర్రీ రెడ్ జామ్ అని చెప్పేసి లాస్ట్ టైం వీడియో చేశానండి నేను. అది ఫుల్ వైరల్ అయింది. అది స్ట్రాబెర్రీ రెడ్ అండి. అది ఇప్పుడు చూపించిపోయే రకం స్ట్రాబెర్రీ ఎల్లో అండి. చూసారా ఉందో, ఈ మచ్చ అనేది మనం కవర్ ప్యాకింగ్ చేసుకుంటే రాదండి. మేము జస్ట్ కవర్ ప్యాకింగ్ ఏమి ఉండదండి, జస్ట్ నార్మల్గా అలాగా వదిలేసాను నేను. ఇది చూడండి ఫ్రూటింగ్ ఎలా ఇస్తుంది, ఏంటండి ఇవన్నీ కాయలేనండి. స్ట్రాబెర్రీ రెడ్ మీద అండి స్ట్రాబెర్రీ ఎల్లో హీల్డింగ్ బాగుందండి. స్ట్రాబెర్రీ రెడ్ పెద్ద హీల్డింగ్ ఏ కాదండి, తక్కువ హీల్డింగ్, పెద్ద హెవీగా హీల్డింగ్ ఇచ్చే వెరైటీ ఏం కాదండి, అనిపించలేదు నాకు. ఎల్లో అయితే మాత్రం సూపర్ వెరైటీ. కాయలు మాత్రం ఇది సంవత్సరంలో 6 నుంచి 7 సార్లు అలా కంటిన్యూ కాస్తూనే ఉందండి. నాకైతే మాత్రం ఆగుతూ రావటం. ఒకసారి వెరైటీ మీకు చూపిస్తాను, చూడాలి. స్ట్రాబెర్రీ ఎల్లో గువా నిజంగా స్ట్రాబెర్రీ తినట్టు ఉంటుందండి. దీని వెరైటీ అది కూడా టేస్ట్ ఒకటేనండి, కాకపోతే కలర్స్ మారుతూ ఉంటాయి. ఇది హీల్డింగ్ ఎక్కువ ఇస్తుందండి. చూసారుగా స్ట్రాబెర్రీ ఎల్లో గువా. సో మీరు కూడా టబ్లో పెట్టుకున్న వెరైటీ అండి. గ్రౌండ్ వేసుకున్న టబ్లో పెట్టుకున్న మనకి హీల్డింగ్ అయితే బాగా ఇస్తుంది. ఇప్పుడైతే ప్రజెంట్ మనం 25 ప్యాకెట్లు అయితే ఏర్పాటు చేసామండి దీన్ని. ఇది మనకి ఈ సైజు వచ్చింది. ఇది ఆల్రెడీ అండి ఈ ఫ్రూటింగ్ మొక్క అండి 3 months కింద ఒకరు తీసుకున్నారండి. వాడు అమౌంట్ చేస్తారు, కానీ ఇప్పుడు ఇంకా మొక్కలు పట్టుకెళ్ళలేదు. సో ఈ త్వరలో వాళ్ళకి పంపించాలి. ఆ వీడియో మీకు చూపిద్దామని చెప్పి చేస్తున్నాం. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్త విషయాల గురించి మనకి అడవి బ్రాంక రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.